హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ఇంటికి వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. విజయ మల్టీ కుజిన్ అండి. ఈరోజు అయితే ఇటలీలో లిన్యానో వెళ్ళాం మేము బీచ్కి. ఇయర్లీ ఒకసారి అయితే కనుక బీచ్కి వెళ్తాం. బీచ్కి వెళ్ళి రిటర్న్ వస్తూ ఈ వీడియో అయితే తీశానండి. బస్సులో పైన కూర్చున్నాము, చక్కగా వ్యూ కనిపిస్తూ ఉంది, తీసాం. కాకపోతే ఏంటంటే అద్దాలు అయితే అంత నీట్గా లేవు, అద్దాలు డస్ట్ అయితే కొంచెం కనిపిస్తూ ఉంటుంది, దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఏంటి అంటే ఈ వీడియోకి సంబంధించిన ఆల్రెడీ ముందు మీకు 2 వీడియోస్ వచ్చుంటాయి. ఈ ఛానల్లో కాదండి, ఇండియన్ అమ్మ విజయరాణి ఛానల్లో వచ్చుంటాయి. ఆ వీడియోస్ 2 చూడకపోతే ఒకసారి ఆ ఛానల్కి విజిట్ చేసి చూడండి. ఇప్పుడైతే క్యాంపింగ్ కనిపించింది కదా ఒక బస్సు, దాంట్లో అన్నీ ఉంటాయండి. బెడ్రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, అన్నీ ఆ బస్సులో ఉంటాయి. దానికి సపరేట్ పార్కింగ్ అయితే ఉంటుంది. అక్కడ చక్కగా పెట్టేసి వాళ్ళు అన్ని కిచెన్ అన్నీ అక్కడే వాడుకోవచ్చు. బెడ్రూమ్ అన్నీ ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ చూశారు కదా, కొంచెం అద్దం అనేది రోతగా ఉంది, అదొక్కటి అడ్జస్ట్ అయితే సరిపోతుందండి. ఈ బ్లాగ్స్ అయితే 2 బ్లాగ్స్ దాంట్లో వచ్చి ఉంటాయి. ఇంకా హోటల్ టూర్ కూడా నేను అదే ఛానల్లో చేస్తుంటాను, అది కూడా చూసేసేయండి. ఇంకా ఇక్కడ చూశారు కదా, బట్టలు అనేది చాలా లైట్గా వేస్తారండి. ఎందుకు అంటే కనుక చలికాలం అంతా కప్పుకొని ఉంటాము, ఎండాకాలం అనేది విటమిన్ సి అనేది మనకు తీసుకోవాలి కదా, ఎండలకి మనకు ఆ ఎండ కూడా కావాలి కాబట్టి మనకేంటి అంటే లైట్ బట్టలు అయితే ఇక్కడ వాళ్ళు వేసుకుంటారండి, మనం కాదు. మనం లోపల వేసుకున్నాయి ఇక్కడ వాళ్ళు బయట వేసుకొని తిరుగుతూ ఉంటారు. అంటే ఏంటి మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్లో రాస్తారని అయితే అనుకుంటున్నా. ఆల్రెడీ మీరు చూస్తుంటారు కదా, ఆ ఛానల్లో కూడా మీరు చూస్తుంటారు. నేను నడుస్తూ వెళ్ళిన వీడియో పెట్టాను, ప్లస్ బస్సులో అక్కడక్కడ తీసిన వీడియో పెట్టాను, ప్లస్ ఏంటంటే హోటల్ టూర్ పెట్టాను. 4 స్టార్ హోటల్ ఉంటుంది కదా, ఆ 3 ఆ ఛానల్లో వచ్చి ఉంటాయి. ఆ తర్వాత ఈ వీడియో వస్తుందండి. ముందు ఆ 3 ఆ ఛానల్లో చూసేసి వస్తే కనుక ఈ వీడియో చూసేయచ్చు. ఇక్కడైతే కనుక చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను వెళ్తూ ఉన్నాను. పక్కన అయితే కనుక ఎండాకాలం వచ్చేటప్పటికి ఫ్లవర్స్ చాలా రకాలు నాటుతారండి. ఎందుకంటే చలికాలం అనేది మొక్కలు ఉండవు, మంచు పడుతూ ఉంటుంది, -డిగ్రీలు చలి ఉంటుంది, లేదంటే +10 లోపు ఉంటుంది. ఆ చలికి మొక్కలు బతకవు కాబట్టి ఎండాకాలం అనేది ఎక్కువ ఆ సీజన్లో పూసే పూలను తీసుకొచ్చి చక్కగా ఇలా నాటుతుంటారు. ఇంకైతే కనుక కొన్ని రకాల మొక్కలు ఎండాకాలం చలికాలం కూడా ఉంటాయండి. ఇక్కడ చూశారు కదా, దూరంగా ఫౌంటైన్ కనిపిస్తుంది. ఫౌంటైన్ పక్కన చుట్టూ చక్కగా ఫ్లవర్స్ అనేది పెట్టారు, చూసేసేయండి. ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకోటి ఏంటి అంటే నేను ఆ ఛానల్కి సంబంధించిన ఆ ప్లేలిస్ట్ లింక్ కూడా నేను పెడతానండి. ఆ 3 వీడియోస్ ట్రావెలింగ్ ప్లేలిస్ట్లో ఉంటుంది. ఆ ట్రావెలింగ్ ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో కింద ఇస్తాను. కంపల్సరీ అవి కూడా చూసిన తర్వాత ఈ వీడియో కూడా చూసేసేయండి. ఇంక ఇది కూడా ఆ ఛానల్లో కమ్యూనిటీలో వేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా చూస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా చూశారు కదా, ఆకాశానికి అందే అంత ఇల్లు, ఇంకా పైన హోటల్స్ ఉంటాయి, పైన చక్కగా పైన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అన్నీ ఉంటాయండి. పెద్ద పెద్ద హోటల్స్ పైన ఇప్పుడు మీకు ఎదురుగా బిల్డింగ్ కనిపిస్తుంది, దానిపైన కూడా స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయండి. ఇక్కడైతే కనుక ఎండాకాలం వస్తే కనుక సైకిళ్ళు, స్కూటర్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఒకరు క్వశ్చన్ వేశారండి, మీకు ఎండాకాలం బాగా వేడి ఉంటుందా అన్నారు. మాకు చలికాలం ఎంత చలి ఉంటుందో ఎండాకాలం కూడా అంతే వేడి ఉంటుంది. ఇంకోటి అయితే చూద్దాం అనుకుంటున్నాను. సముద్రం స్నానం అయితే చాలా మంచిదండి. ఇయర్లీ ఒక్కసారి మన సముద్రానికి వెళ్ళి స్నానం చేస్తే ఏంటంటే ఆ నీళ్ళలో మునిగితే మన బాడీలో ఉన్నవి ఏమన్నా ఉంటాయి కదా, అవి అలాంటివి పోతూ ఉంటాయి. కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి సముద్ర స్నానం చేయటం వల్ల చాలా మంచిది. మేము ప్రతి సంవత్సరం ఈ విధంగా పోతూ ఉంటాం. ఇక్కడ వెళ్ళాలి, చూశారు కదా, ఇవి కూడా రెంట్కి ఇస్తారండి. లిన్యానోలో అయితే కనుక చాలా వరకు రెంట్కి ఇస్తూ ఉంటారు. ఇయర్లీ ఒకేసారి బుక్ చేసుకుంటూ ఉంటారు. లేదు అంటే కనుక పక్కన ఊళ్ళో అయితే కనుక బస్ పాస్ తీసుకుని డైలీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తూ ఉంటారు. మేమైతే కనుక సోమవారం వెళ్ళామండి. ఉదయం వెళ్ళి సాయంత్రానికి రిటర్న్ వస్తున్నా. సాయంత్రం ఆ టైం కూడా 4:30 అప్పుడైతే ఈ వీడియో అనేది తీయటం జరిగింది. చూశారు కదా, 4:30 కూడా ఇంత ఎండ ఉందంటే మధ్యాహ్నం ఇంకెంత ఎండ ఉంటుందండి, ప్రాణాలు తీసే ఎండ అయితే ఉందండి. ఇంకా ఇక్కడ వాళ్ళు అయితే ఎండలకు కూడా లెక్క చేయకుండా బయటికి చూశారు కదా, ఈ విధంగా తిరుగుతూ ఉంటారు. పరిగెత్తే వాళ్ళు పరిగెత్తున్నారు, నడిచే వాళ్ళు నడుస్తున్నారు, సైకిల్ తొక్కే వాళ్ళు సైకిల్ తొక్కుతున్నారు. ఇక్కడైతే బస్సు ఆగిందండి ఇప్పుడు ఎక్కడానికైతే. ఇదైతే మేము లిన్యానో టు ఉదినే వస్తూ ఈ వీడియో అయితే చేశాను. ఇంకా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది, మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది. అక్కడ ఓన్లీ మెసేజెస్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైనా కాల్ చేయాలి అంటే అక్కడ మీరు మెసేజ్ పెడితే ఓకే కాల్ చేయండి అంటే కాల్ చేయండి. ఇంకా చూశారు కదా, బట్టలు కూడా ఇక్కడ లైట్ బట్టలతోనే ఉంటారు, ఎందుకంటే ఎండ తీసుకోవాలి. ఇంకా కొన్ని క్రీమ్స్ రాసుకొని చాలామంది బీచ్ పక్కన పడుకునే
వాళ్ళు కూడా ఉంటారు. నేను ఆ వీడియో కూడా చిన్న వీడియోలాగా నేను ఇండియన్ అమ్మ విజయరాణిలో మెన్షన్ చేశాను కాబట్టి ఒకసారి అది కూడా చూడండి అని అయితే చెప్తున్నాను. ఇంకా ఎండాకాలం అనేటప్పటికి ఈ విధంగా పచ్చగా మొక్కలు ఉంటాయండి. ఇది చూశారు కదా, నేను చెప్పాను కదా ఇందా బస్ అదే వెళ్తుంది. అది వాటికి సపరేట్ పార్కింగ్స్ ఉంటాయి, అక్కడే చేసుకోవాలండి. అక్కడ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూశారు కదా ఆలివ్ చెట్లు అండి, ఇవి పక్కన కనిపిస్తుంది. ఇంకా అద్దం అనేది దానికి వదిలేసి మీరు వీడియో అనేది చూసేస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకేనా. ఇంకా చూశారు కదా గడ్డి కూడా చక్కగా మనకి చెట్లతోనే మనకి చుట్టూ వాల్ అయితే నిర్మించుకుంటారండి. చుట్టూ మనకి ఏంటంటే ఇంటికి కావాలి కదా, ఆ విధంగా ఏంటంటే గోడలు కట్టడం కానీ ఇలాంటివి లేకుండా చక్కగా మొక్కలతోనే గ్రీనరీ ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ మొక్కలతోనే అన్నీ చేస్తుంటారు. ఇక్కడ ఇంకో స్విమ్మింగ్ పూల్ ఇంకొకటి ఫౌంటైన్ కనిపించిందండి. ఫౌంటైన్ చుట్టూ చూశారు కదా, ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. నేను చెప్పాను కదా వీళ్ళు ఫ్లవర్స్కి ఫౌంటైన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఇక్కడ ప్రతి చోట ఈ విధంగా అయితే ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్ అయితే మనకి దారిలో నడుస్తూ ఉంటే కనిపిస్తాయి. కానీ మనకు కోసి పెట్టుకోవాలనే అంత ఇష్టం అయితే ఉంటుంది, కానీ మేమైతే కొయ్యమండి మొక్కలు. అలా చూసి ఆనందించడానికే మొక్కలు అనేది ఇక్కడ నాటుతూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ వీడియోలో నేను 3 వీడియోస్ పెట్టాను కదా, దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే ఈ వీడియో కింద ఇస్తాను, కంపల్సరీ విజిట్ చేయండి. ఇండియన్ అమ్మ విజయరాణి ఛానల్ని, ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. లినియానో ఎండ్ అయిపోయింది, ఇంకటితో మన వీడియో కూడా ఎండ్ అయిపోయింది. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.